రాష్ట్ర మంత్రివర్గంలో నిజామాబాద్ జిల్లాకు చోటు దక్కలేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా రాష్ట్ర మంత్రివర్గంలో బెర్తు వస్తుందని చెప్పి ఆశావాహులందరూ కూడా ఏదైతే ఆశ పెట్టుకున్న కార్యకర్తలకు అందరికీ నిరాశే తగిలింది. అందువల్ల బోధన్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు వాటర్ ట్యాంకునెక్కి నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తామని చెప్పి ఏదైతే పీసీసీ అధ్యక్షుడికి అల్టిమేటం జారీ చేశారో అందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు వారందరినీ కూడా కార్యకర్తలతో మాట్లాడినట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర మంత్రివర్గంలో నిజామాబాద్ జిల్లాకు చోటు దక్కపోవడంతో పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మంత్రివర్గం ఎట్టకేలకు మంత్రివర్గంలో నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకులకు చోటు దక్కకపోవడం, దాంతోపాటు రాష్ట్రంలో మంత్రివర్గంలో నిజామాబాద్ జిల్లాకు చోటు దక్కుతుందని చెప్పి ఆశలు పెట్టుకున్న నేతలందరికీ కూడా నిరాశ తగిలి అందులో భాగంగా బోధన్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పి మాటలు పలికారు. బోధన్ బంధుకు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగి బంధుకు పిలుపునివ్వద్దని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆశ చల్లారలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తుందని ఆశలు వ్యక్తం చేస్తూ ఏదైతే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ఏదైతే రాష్ట్రంలో మంత్రివర్గంలో నిజామాబాద్ జిల్లాకు చోటు దక్కాలనే ఉద్దేశం మీద నిరసనలు తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కాంగ్రెస్ కార్యకర్తలు బోధన్ నియోజకవర్గం చెందిన కార్యకర్తలు ఆ స్థానిక బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏదైతే ఆందోళన అయితే విరమించారు. కానీ ఎట్టకేలకు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు కొన్ని వర్గాలు చెప్తున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ ఆయన కరడుగట్టిన కాంగ్రెస్వాది, కాంగ్రెస్ పార్టీ కోసం లాయల్టీగా ఉన్న నేత ఎప్పుడు కూడా రాజీనామా చేయడనే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన కోసం రానున్న రోజుల్లో మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్లు ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆయనకు సముదాయించిన పరిస్థితి ఉంది. ఏదేమైనా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. గతంలో లాగా కాకుండా ఈసారి మంచి స్థానాన్ని కల్పిస్తామనే ఆశలు చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే కార్యకర్తలకు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సముదాయిస్తున్న పరిస్థితి ఉంది. ఎట్టకేలకు మీరు ఆందోళన చేయొద్దు, పార్టీకి కట్టుబడి ఉందాం, పార్టీ నిర్ణయం మేరకు మనం అన్నీ కూడా ఆలోచనలు చేసుకుందాం. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఏళ్ల నుండి పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేసిన వారందరూ మీరు రానున్న రోజుల్లో పార్టీ కోసం పనిచేయాలి. ఒక మంత్రివర్గంలో స్థానం రాకుంటే ఏంటి, ఎట్లకేలకు అధిష్టానం మనకు హామీ ఇచ్చింది కదా, అందులో భాగంగానే మనకు హామీ నెరవేరుతుందని చెప్పి కార్యకర్తలు సముదాయించిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఆయన మనసులో మాట కార్యకర్తలకు చెప్పకపోవడం, ఏదైతే రానున్న రోజుల్లో అధిష్టానం మనకు మంచి మాట ఇస్తుందని చెప్పి అది చెప్పకనే చెప్తున్నారు. కానీ ఆయన మనసులో బాధ ఉంది, ఆ బాధ బయటకు వెళ్ళగక్కడం లేదని చెప్పి కార్యకర్తలు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన తెలిపిన పరిస్థితి. ఎట్టకేలకు ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. మరోవైపు బోధన స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాత్రం వారిని వారిస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ మాటకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కార్యకర్తలకు సముదాయిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కనుక సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.